అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకోనండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి రేపు కార్తీక పౌర్ణమి, చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు. సో మనకి 15th వచ్చింది, శుక్రవారం వచ్చింది, చాలా ఎనర్జీస్ ఉన్నటువంటి రోజు. మనకి పౌర్ణం అంటే ఏంటంటే, పౌర్ణం అనగానే హై అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కార్తీక మాసం అప్పుడు ఏంటంటే ఇంకా బ్లిస్ఫుల్నెస్ ఎనర్జీస్, హై వైబ్రేషన్ ఎనర్జీస్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఆ మాసం అంటే ఆ మంత్ అంతా కూడా డివైన్ శివ ఎనర్జీస్. సో ఇక్కడ ఏంటంటే శివశక్తి, అలాగే గంగా జలానికి కూడా చాలా పవర్ ఉంటుందన్నమాట. సో అందుకే గంగా నదిలో కూడా కార్తీక పౌర్ణమి అప్పుడు, కార్తీక మాసం అప్పుడు గంగా జలంలో స్నానం చేయడం, గంగా జలం ఇంట్లో అట్లీస్ట్ ఉన్నా కూడా చక్కగా ఇళ్ళంతా కూడా శుద్ధి చేసుకోవడము, అట్లానే స్నానం చేసేటప్పుడు కూడా గంగా జలం వేసుకొని స్నానం చేయడం, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా. ఏంటంటే ఆ ఒక్క రోజు కూడా మనం ఇక్కడ కార్తీక పౌర్ణమి వచ్చిన రోజు, ఆ ఒక్క రోజు అంటే రోజంతా చాలామంది రోజంతా దీపారాధన చేసుకోలేని వాళ్ళు ఆ ఒక్క రోజు 365 ఒత్తు, 365 ఒత్తు ఒకటి వెలిగించుకొని మనస్ఫూర్తిగా వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని వెలిగించుకోవడము. సో ఎప్పుడైతే కనుక ఆ ఒక్క రోజు కనుక చేసుకుంటే సంవత్సరం అంతా కూడా చేసినటువంటి ఫలితం వస్తుందంట. సో అందుకే ఏంటంటే కార్తీక పౌర్ణమికి అంత పవర్ఫుల్ అయినటువంటి ఎనర్జీస్ ఉంటాయి. అలాగే కార్తికేయుడు, సో ఇక్కడ ఏంటంటే శివ పార్వతులు అద్భుతమైనటువంటి తేజస్సుతో జన్మ తీసుకున్నటువంటి కార్తికేయునికి పూజ ఆరాధన చేస్తారన్నమాట. సో కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా. సో కార్తీక మాసంలో కార్తికేయుని ఎవరికైనా సరే పిల్లలు లేని వాళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా ఆరాధన చేసుకోవడము. ఓకే. సో అలాగే ఏంటంటే ఇంకొక అద్భుతమైనది ఏంటంటే, మెయిన్గా చాలామందికి ఏంటంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబ్లంతో, అంటే ఏంటంటే పనులు జరగాల్సిన పనులు ఆగిపోవడము, అట్లానే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఏదో రకంగా ఏంటంటే హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్. సో ఇంట్లో ఎవరో ఒకరికి బాగాలేదనుకోండి, తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం కోలుకున్నారంటే ఇంకొకరికి అలాగేంటి ఇంటి అందరికి కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలిగేరు, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్, అలాగే మనీ బ్లాకేజ్, మనీకి ఫైనాన్షియల్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా. అలాగే పిల్లలు పర్టికులర్గా బాగా చదువులో వృద్ధి రావాలన్నా కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు చక్కగా దీపారాధన చేసుకోవడం వల్ల, అట్లానే ఉపవాసం చేసుకుంటే ఇంకా మంచిది. మనము ఉపవాసం చేసుకునేటప్పుడు ఈవెన్ ఏంటంటే బాడీ కూడా మన సీజన్ ప్రకారం కూడా బాడీ కూడా ఇంటర్నల్ ఆర్గన్స్కి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటికి రెస్ట్ వస్తుంది, అలాగే శుద్ధి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ క్లెన్సింగ్, అలాగే ఎక్స్టర్నల్ క్లెన్సింగ్. సో మనం ఏంటంటే గుడికి వెళ్ళి, అంటే ఇక్కడ శివునికి ఆరాధన చేయడం, శివాలయంలో చక్కగా నీళ్ళతో కానీ పాలతో కానీ అలాగే పంచామృతాలతో అభిషేకం చేసుకోవడము, మనకు సొంతంగా చేసుకుంటే కూడా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని ముఖ్యంగా ఏమంటారంటే నవగ్రహాలు తనకి దోషాలు ఉన్నా కూడా, ఓకే, అట్లానే అంటే పంచభూతాలు, పితృదోషాలు ఇలాంటివి. సో ఇక్కడ ఏంటంటే మనం నేచర్తో కనెక్ట్ అవ్వడానికి, అలాగే ఏంటంటే ముఖ్యంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా, పాస్ట్ లైఫ్ కర్మాస్ ఉన్నా, నెగిటివిటీ ఉన్నా, అట్లానే చాలా పీరియడ్ ఆఫ్ టైం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే పవిత్రమైనటువంటి గంగా జలంతో చక్కగా ఆ రోజు శివునికి ఆరాధన, శివలింగంలో ఉంటే, ఇంట్లో ఉంటే చక్కగా ఇంట్లో కూడా చక్కగా చేసుకోవచ్చు, శివలింగం మీద వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఏంటంటే, అలాగే ముఖ్యంగా ఏంటంటే మెయిన్గా నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, పాస్ట్ లైఫ్ థింగ్స్, అంటే చాలా మటుకు డిప్రెషను, యాంగ్జైటీ, స్ట్రెస్, అట్లానే ఏంటంటే చాలా మటుకు జాబ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ప్రమోషన్స్లో ఇబ్బంది కలగడం, ప్రమోషన్స్, అలాగే కొన్ని పనులు ఏవైతే ఉంటాయో పోస్ట్ పోన్ అవ్వడం, అలాంటివన్నీ కూడా ఈ ఒక్క రోజు కనుక చేసుకుంటే, ఈ యొక్క అద్భుతంగా కార్తీక పౌర్ణమి రోజు చక్కగా ఆరాధన చేసుకొని ఈ అద్భుతమైనటువంటి ఒక సింగిల్ మంత్రం, పంచాక్షరి మంత్రమే, బట్ ఏంటంటే మనకి మూలాధార నుంచి సహస్రార వరకు, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆగ్నేయ చక్ర, సహస్రార వరకు అన్ని చక్రాస్ని కనెక్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి మంత్రము. అలాగే ఏంటంటే
మనకి థర్డ్ ఐ యాక్టివేషన్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందుకే కొంచెం సేపు అట్లీస్ట్ 108 టైమ్స్ కూర్చొని ఎర్లీ మార్నింగ్ అవర్స్ మనకి సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే పౌర్ణమి తనకి ఎనర్జీస్ ఈవినింగ్ కూడా మనకి ఇక్కడ డే అంతా కూడా జనరల్గా డే అంతా ఉంటుంది, చాలా ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. సో మనకి 2025 వచ్చేటువంటి టైంలో ముఖ్యంగా ఏంటంటే ఏదైనా సరే బ్లాకేజెస్ ఉన్నా కూడా చక్కగా ఈ దీపారాధన చేసుకొని ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ చేయండి. టిల్ ఇక్కడ ఏంటంటే 1 month కంటిన్యూగా చేసుకుని అట్లీస్ట్ 43 డేస్ మనం లెక్క. అంటే ఇక్కడ ఎలా అంటే అమ్మాయిలకైతే 21 days చేయాలి, అబ్బాయిలకైతే 43 days. కారణం ఏంటంటే వాళ్ళకి 21 daysకి చాలా మట్టుకు సరిపోతుంది ఆడవాళ్ళకి. మగవాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి పీరియడ్స్ అవి వస్తాయి కాబట్టి సో వాళ్ళకి 21 days సరిపోతుంది. 43 days కంటిన్యూగా ఒక నియమబద్ధంగా ఈ మంత్రాన్ని ఓం నమశివాయ. సో ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రం. ఇది ఎలా వస్తుందంటే నమశివాయ ఓం. ఓకే, నా అంటే మూలాధార, మా అంటే స్వాధిష్టాన, సి అనగానే ఇక్కడ ఏంటంటే మనకి మణిపూరకు వస్తుంది, వా హార్ట్ చక్ర అనహత, వాయ శివాయ. ఓకే, ఇక్కడ విశుద్ధి, తర్వాత ఓం అన్నది మనకి థర్డ్ ఐని అలాగే సహస్రావత కనెక్ట్. అందుకే నమశివాయ ఓం, నమశివాయ ఓం, నమశివాయ ఓం. ఈ విధంగా చక్కగా అట్లీస్ట్ 108 times మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించండి. 108 times చేసి చాలా సింపుల్, ఎక్కువసేపు కూడా పట్టదు. అక్కడ చేసేటప్పుడు కూడా ఇంటెన్షన్ ఏంటంటే ఏదైతే లోపల ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా 8 times చేసి చాలా సింపుల్, ఎక్కువసేపు కూడా పట్టదు. అక్కడ చేసేటప్పుడు కూడా ఇంటెన్షన్ ఏంటంటే ఏదైతే లోపల ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ కూడా రిలీజ్ అయిపోయి, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయి ఆరా ఎనర్జీస్ ఏవైతే ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఏదైతే మంత్ర సాధన చేస్తామో మనకి ఆ సౌండ్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి మన బ్రెయిన్లో ముఖ్యంగా వ్యాగస్ నర్వ్ అంటారనమాట. వ్యాగస్ నర్వ్ చక్కగా యాక్టివేషన్ జరుగుతుంది. అది చక్కగా మనకి ఇక్కడ లాంగెస్ట్ నర్వ్ అని కూడా అంటారు. సో కుండలిని శక్తితో కనెక్ట్ అవుతుంది, కుండలిని శక్తిని యాక్టివేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ వ్యాగస్ నర్వ్ని మన ఓవరాల్ సిస్టమ్ అంతటిని బ్యాలెన్స్ చేస్తుంది. అన్ని ఆర్గన్స్ని కూడా కనెక్ట్ అయినటువంటి వ్యాగస్ నర్వ్ చక్కగా యాక్టివేషన్ జరుగుతుంది. సో మనకి చక్రాస్ కూడా క్లెన్స్ అవుతాయి, అలాగే అవుటర్ ఆరా ఎనర్జీస్ కూడా చక్కగా ఏంటంటే నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ చేసుకోవచ్చు. సో అద్భుతమైనటువంటి మంత్రము ఇది చేసుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ మంత్రాన్ని పిల్లలు కూడా చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు, ఇంట్లో ఎవరైనా సరే చేసుకోవచ్చు. నమశివాయ ఓం. నేను ఒక్కసారి అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ మంత్రం చేసే ముందు మటుకు బ్రీత్ తీసుకొని రిలీజ్ చేయాలి. నోటుతో చక్కగా రిలీజ్ చేసేసేయండి. సో ఇది 7 times నోటుతో. ఫస్ట్ ఏంటంటే టేక్ అ డీప్ బ్రీత్ చక్కగా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఏంటంటే ఏదైనా సరే ఒక అబ్జార్ప్షన్ బాడీకి కానీ బ్రెయిన్కి కానీ అబ్జార్బ్ అవ్వడానికి మొట్టమొదటి మనం రిలీజ్ చేసుకోవాలన్నమాట. సో ఇంటర్నల్గా అలా అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ సప్లై కూడా ప్రాపర్గా జరుగుతుంది. సో ప్రతి సెల్లో కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే అలాగా టేక్ అ డీప్ బ్రీత్ అండ్ రిలీజ్ ఫ్రమ్ యువర్ మౌత్. అట్లాగా 7 times చేయాలి. చేసిన తర్వాత ఓం, ఇక్కడ నమశివాయ ఓం ఎలా ఉంటుందంటే నమశివాయ ఓం అన్నది కొంచెం దీర్ఘం తీసుకుని అంటే కొంచెం ఎక్కువసేపు. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్గా కూడా ఎక్స్టర్నల్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ప్రతి సెల్లో కూడా వైబ్రేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎలా వస్తుందంటే నమశివాయ ఓం, 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 నమశివాయ ఓం. సో చక్కగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. చక్కగా ఇది
హాయిగా మీరు కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా చక్కగా చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్